కడప జిల్లాలో ఉప ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 7 సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించి వైసీపీకి ప్రజలు షాక్ ఇచ్చారు. దాని నుంచి తేరుకోకముందే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ స్థానాలకు రేపు జరగనున్న ఉప ఎన్నికలు జగన్ అండ్ కోకు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ రెండు గతంలో వైసీపీ సిట్టింగ్ స్థానాలే. నోటిఫికేషన్ వెలువడేంత వరకు గెలుపుపై వైసీపీ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అయితే ఇప్పుడు టీడీపీ అనూహ్యంగా పుంజుకోవడం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సీఎం చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇద్దరూ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఉప ఎన్నికల పోరు అసెంబ్లీ ఎన్నికలకు మించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గెలుపు కోసం వైసీపీ నేతలు మంచినీళ్ల ప్రాయంలో ఓటుకు నోట్లు వెదజల్లుతున్నారు. మరోవైపు మంత్రులు సవితా, పార్థసారథి, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్, కడప జిల్లా ఎమ్మెల్యేలతో పాటు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేశారు. ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఉప ఎన్నికల నేపథ్యంలో పులివెందుల, ఒంటిమిట్టలో 700 మంది చొప్పున పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కడపలోనే మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.